హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ అండి డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో భాగంగా అయితేనండి మరొక డిస్టిక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిందండి. ఈ పోస్టులు ప్రస్తుతానికి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. ఇవి చాలా మంచి పోస్టులు అనేది చెప్పాలండి. దీనికి 10th క్లాస్ అర్హతతో అయితే ఉద్యోగాలు అయితే పొందుకోవచ్చండి. సో ఉద్యోగాలు బట్టి కొన్ని పోస్టులకి 10th క్లాసు అలాగే డిగ్రీ కూడా ఉందండి. సొంత జిల్లాలో కుదిరితే సొంత గ్రామాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. మరి మొట్టమొదటిగా మనం నోటిఫికేషన్లకు వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నెల్లూరు డిస్టిక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ అనేది మనకి 6/2/2025 అప్పుడైతే రిలీజ్ చేశారండి. దీనికి అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికండి 20/2/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులకి మ్యాక్సిమం ఏపీలో ఉన్నటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే 20వ తారీఖు అని చెప్పాం కదండి. దానికి సంబంధించిన అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ DSH SPSR నెల్లూరు డిస్టిక్ కేర్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటబుల్ మార్కెట్ నెల్లూరు SPSR నెల్లూరు డిస్టిక్. సో ఇక్కడికైతే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మీరు పోస్ట్ కన్నా డైరెక్ట్గా వెళ్ళిస్తే మీకు సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి మొత్తం 3 రకాల పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. మొట్టమొదటిగా జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చదివిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 3వ పోస్ట్ వచ్చేపాటికి బయోస్టాటిస్టిషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలండి. అంటే BAలో మ్యాథ్స్ కానీ ఎకనామిక్స్ కానీ, BScలో మ్యాథ్స్ చేసిన వాళ్ళు కానీ, BScలో స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు కానీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఈ పోస్ట్కి లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి గైడ్లైన్స్ ప్రకారం. సో లోకల్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు వచ్చేపాటికి 4th నుంచి 10th క్లాస్ వరకు అక్కడ చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ ద్వారా అయితే భర్తీ చేయనున్నారండి వాళ్ళకి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. PWD BD క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ప్రాసెస్ ఫీ వచ్చేపాటికండి OC క్యాండిడేట్స్కి 500 రూపాయలు, SC ST BC EWS క్యాండిడేట్స్కి అయితే 300 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదండి. సో ఇది ఎలా అప్లై చేయాలంటేనండి FP అనేది ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ SPSR నెల్లూరు డిస్టిక్ ఈ పేరు మీద అయితే ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులకు ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్స్ అనేవి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పోస్ట్ అనేది ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి అండి. అలాగే ప్రతి వీడియోకి కామెంట్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుంది. అందులో 75% మార్క్స్ అనేవి మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదండి, మెరిట్ ఆధారంగా అయితే అవి భర్తీ చేయనున్నారండి. అలాగే మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ప్రతిదీ డిపెండ్ అయి ఉంటుందండి మిగతా మార్క్స్కి. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఫైనల్ డిసిషన్ తీసుకుందో వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు అనేవి ఇవ్వనున్నారండి. జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేపాటికండి ప్రతి నెల 15,000 రూపాయలు, పోస్ట్ మార్టం అసిస్టెంట్కి వచ్చేపాటికి కూడా ప్రతి నెల 15,000 రూపాయలు, బయో స్టాటిస్టిషియన్ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 21,500 రూపాయలు అయితే జీతం ఇవ్వనున్నారండి. ఇది 1 year పాటు కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకుంటున్నారండి. బట్ ఇవి ఫర్దర్గా అవకాశం ఉంటే పెంచే అవకాశం ఉందండి. అంటే ఇవి కంటిన్యూగా ఉండే పోస్టులు అంటే తీసేసే పోస్టులు అయితే కాదు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, మీ నేము, రైట్ సైడ్న మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఫిల్ చేయండి అండి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ, మీ క్యాస్ట్, ఆధార్, రేషన్, లోకల్ అయితే లోకల్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు,
అదేవిధంగా ఇందాక మనం బ్యాంకులో తీసినటువంటి డిమాండెడ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది కూడా నండి దీనికి సెల్ఫ్ అటాచెస్, అంటే ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేయాలండి. దానితో పాటు ఇందులో డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారండి. సో ఈ డిక్లరేషన్ ఫామ్ మీద కూడా మనం సంతకం పెట్టి 20వ తారీఖు 2వ నెల 2025 సాయంత్రం 5 గంటల లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో. సో నెల్లూరులో మనం చెప్పుకున్న అడ్రస్ ఏదైతే ఉందోనండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా, సో ఈ అడ్రస్ దగ్గరికి వచ్చి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ లింక్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి నేను చెప్పింది కాదండి, మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.